నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. సో ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇది ఎన్టీఆర్ గారి ఒక లుక్ రివీల్ అయింది కదా, సో దాని మీద చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఏంటి అది? స్టార్లు కనబడకపోతే కనబడట్లేదు ఏంటని ఏడుపు, కనిపిస్తే ఇలా ఉన్నారేంటి అని ఇంకో ఏడుపు. అసలు ఏంటో మనుషులు బతకాలా చావాలా అన్నట్టుగా ఉంది పరిస్థితి. జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర సినిమా అప్పటి నుంచి మాకు కనబడట్లేదు, అంటే లైక్ కనబడట్లేదు ఇన్ సెన్స్ స్క్రీన్ మీద కాదు, లైక్ ఇటు బయట పబ్లిక్ ఈవెంట్స్లో ఏదైనా ఫంక్షన్స్లో ఆడియో ఫంక్షను, ప్రీ రిలీజ్ ఫంక్షను, ప్రమోషనల్ ఈవెంట్స్లోనో కనబడలేదు అనేది ఒక పాపం చిన్న బాధాకరమైన ఏడుపు అందరి హృదయంలోనూ ఉంది. నేను అర్థం చేసుకుంటా అఫ్ కోర్స్. నెక్స్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఆయన సక్సెస్ మీట్లోనూ కనబడలా. పార్కేట్లో చిన్న ఏదో పెట్టుకున్నారు, వాళ్ళే ఉన్నారు అంతే. ఆ దిగులు కూడా అందరికీ ఉంది. కనబడట్లేదు అని చెప్పేస్తే చాలామందికి వచ్చిన న్యూస్ ఏంటంటే ముంబైలో ఉన్నాడట, పలానా స్టూడియోలో షూటింగ్ జరుగుతుందట, అది వార్ 2కి సంబంధించి, అక్కడికి వెళ్తే మనం ఎన్టీఆర్ని కలవచ్చు, ఆ షెడ్యూల్ ఇంకా 30 రోజులు ఉంది, పద. వీళ్ళేమో తండోపతండాలుగా అక్కడికి వెళ్ళి తట్టా పుట్టా చదువుకొని టెంట్లు వేసుకొని కూర్చొని జూనియర్ ఎన్టీఆర్ గారు అని కూర్చున్నారు. ఆయనేమో రాలేడు. ఎందుకు రాలేడు? ఆ ప్రొడక్షన్కి సంబంధించిన గెటప్లో ఉన్నప్పుడు ఆ వీళ్ళకి ఫోటో ఇవ్వలేడు. ఓకే, అది తీస్తే కానీ ఫోటో ఇవ్వాలి. అది తీయాలంటే సాయంత్రం 6 అవుతుంది. పాపం వీళ్ళేమో ఎక్కడి నుంచో ఎండనక వాననక వచ్చారు. ఓకే, వీళ్ళ అంతసేపు కూర్చోబెట్టడం కూడా తప్పు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు మళ్ళీ. సో ఇది పద్ధతి కాదు బాబు, మీరు ఎవరు రాకండి, మిమ్మల్ని నేను కలవలేకపోతున్నాను అలా అని నాకు కూడా బాధగా ఉంది. నేను బహిరంగ సభ పెట్టి త్వరలో మీకు మంచి మంచి విషయాలన్నీ చెప్తా, మంచి ఆ రోజు కూర్చొని సరదా కబుర్లు ఆడుకుందామని ఒక ప్రకటన విడుదల చేశాడు. అంతవరకు బాగుంది. మళ్ళీ దాన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెడతారేమో అందుకే పెద్ద బహిరంగ సభ, ఆయన బల ప్రదర్శన చేస్తున్నాడా, అది చెబుతాడా, ఇది చెబుతాడా, దాని మీద ఇన్ని రాతలు. సర్లే, మొత్తానికి అదంతా సద్దుమణిగింది అనే టైంలో రీసెంట్గా ఒక కమర్షియల్ యాడ్లో ఆయన అలా కనబడ్డాడు. ఇప్పుడు ఏంటి అక్కడ ప్రాబ్లం అంటే, ఇట్లున్నాడేంటి అంట. మరి ఎట్లుండాలి? సరే ఇలా ఉన్నాడేంటి, ఓకే, యాక్సెప్ట్ దట్. ఎలా ఉండాలని దాన్ని నీకంటూ ఒక క్లారిఫికేషన్ ఉందా? లేదు. మరి ఇలా ఉన్నాడేంటని అనే అధికారం నీకెక్కడిది, అర్హత నీకెక్కడిది? అండ్ నెక్స్ట్ నటుడికి ఒక రూపం అనేది ఉంటుందా? ఏముండదు. నటుడికి రూపం ఉండదు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఓ నటుడు. జూనియర్ ఎన్టీఆర్ అనే నటుడికి ఒక రూపం అనేది ఉండదు. ఆయన అంతే, ఇక జీవిత కాలం ఆయనది అంతే. ఇంట్లో రాత్రి పడుకునే ముందే ఒకలాగా ఉంటారేమో కానీ ఆయనకు రూపం అనేది ఉండదు. తెల్లారితే కృష్ణుడు అవ్వచ్చు, రాత్రికి రాముడు అవ్వచ్చు, మధ్యలో ఇంకేమైనా అవ్వచ్చు, జైలు అవకుశాలు అన్ని షేడ్లు, యమదొంగలో అన్ని షేడ్లు, అంతకు ముందు ఆది సాంబా లావుగా ఉన్నప్పుడు అవొక షేడ్లు, ఇప్పుడు ఇవొక షేడ్లు. ఆయన ఇష్టమై దేవరలో 2 గెటప్లు కూడా, అదొకటి ఇదొకటి. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమాలో ఇంకేదో, RRRలో చెప్పి ముస్లిం గెటప్లో ఒకటి, భీముడు గెటప్లో ఒకటి, కొమరం భీముడు సాంగుల్లో ఒకలాగా. నటుడికి రూపం ఏంటి? నెక్స్ట్ మహేష్ బాబు సినిమాలన్నీ నాకు అలాగే ఉంటాయంటారు చాలామంది. మరి మహేష్ బాబు ఒకలాగే ఉంటాడు, డిఫరెంట్గా తయారైతేనేమో డిఫరెంట్గా ఉన్నారంటారు, అలాగే ఉంటేనేమో ఎందుకు అలాగే ఉన్నామంటారు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందయ్యా? మీకు ఏం కావాలో క్లారిటీ లేదా జనాలకి? ఏం కావాలి? వాళ్ళ అభిమానులకి ఇదేం ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా అంటున్నారు అని చెప్పి వార్త. అభిమానులకు అది ఉండదు. అభిమానులు అంటే ఎవరు? ఒక నటుడిని అభిమానించే అభిమానులు. వాళ్ళకి తెలుసు నటుడు ఎన్ని షేడ్లు. నెక్స్ట్ సినిమా వస్తే అరే ఇందులో ఏ గెటప్లో వస్తాడు, ఆ తర్వాత ఇందులో ఎలా ఉంటాడో, ఆ క్యూరియాసిటీతో ప్రేమిస్తారు ఆ పాత్రని. సడన్ గా ఏమీ లేకుండా మొత్తం బ్లేడ్ చేసుకొని కనిపించి అరే భలే ఉన్నాడు, ఇది ఎక్కడ లుక్, వాళ్ళు దాన్ని ఆనందిస్తారు. ఆ లుక్ని ఇట్లున్నాడేంటి అట్లున్నాడేంటి అని అష్టవంకర్లు పెట్టేది ఎవరు? ఫ్యాన్స్ కాని వాళ్ళు. ఎవరైతే దేవర స్టార్టింగ్లో వెళ్ళి అక్కడ నోవోటెల్లో తలుపులు పగలగొట్టి అద్దాలు పగలగొట్టి వచ్చారో వాళ్ళు, ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి వెళ్ళేసి ఇది బాగాలేదు అని చెప్పి మైక్కి ఫేక్ రివ్యూస్ ఇచ్చారో వాళ్ళు, ఇప్పుడు ట్రోల్ చేసేది కూడా వాళ్ళే. ఆయన ఒక నటుడు, ఇలాగే ఉండాలి అంటే వాడిని నటుడు అనరు.
అర్థమైందా? ఓ యూనిఫామ్ వేసి ఆఫీస్ కన్నా పంపు, లేకపోతే ఇంకేమైనా చేయి, అవును అన్ని రకాలుగా ఉంటాడు. అవును అన్ని అంటే ఎన్ని రకాలైన జీవితకాలం ఆయన బతుకున్నన్ని రోజులు అవును కనీసం రోజుకో పాత్ర ఏమన్నా వేస్తాడో అన్ని గెటపుల్లో ఉంటాడు. అదే నటుడు. అంతే. ఈ అర్థం తెలియని వాళ్ళు దయచేసి హీరోలను చూడకండి. మీరు చూసిన కళ్ళు ఏంటో నా కర్మ, అదేంటి అట్ట నడుస్తున్నాడు, ఈ బ్యాగ్ ఏంటి ఇట్ట పట్టుకున్నాడు, ఆయన ప్యాంట్ ఏంటి అట్ట వేసుకున్నాడు, ఎందుకే మీకు? వాళ్ళు ఎలా ఉంటే మీకెందుకు? మనిషి బాగున్నాడు కదా చాలా, అంతే. ఇప్పుడు నెక్స్ట్ భైరవ దీపం సినిమా ఉంది, బాలయ్య కురూపి గెటప్లో ఉన్నాడు. చూడవా ఏంటి ఆ సినిమా? మా బాలయ్య ఏంటి ఇలా అయిపోయాడని. ఆ క్యారెక్టర్ అలాంటిది. విక్రమ్ ఉన్నాడు, ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా అపరిచితుల్లో 3 క్యారెక్టర్లు. ఒక దాంట్లో అమ్మాయి కూడా, ఓ దాంట్లో ఇంకేదో, ఓ దాంట్లో ఇంకేదో. కమల్ హాసన్ అంతే. మరి కమల్ హాసన్ ఆ కల్కిలో బక్కచిక్కిపోయి అలా ఉన్నాడు, ఈయనకేమో రోగం వచ్చిందేమో అన్నారా? ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది, అందుకే ఆయన అలా ఉన్నాడు. తర్వాత ఆ ఫార్ములా ఏదో దొరికితే అది ఇక్కడ పెట్టుకుంటే ఆయన మంచిగా అయ్యాడు. స్టోరీ. ఇప్పుడు కూడా ఆయనకి ఏ డైరెక్టర్ ఏమడిగాడో ఇప్పుడు ఏమైంది తెలుసా? ఇదంతా ట్రిమ్ చేసి ఉన్నాడు, అంటే ఈక్వల్ లెవెల్లో ట్రిమ్ చేశాడు. అది కొన్ని రోజులు గ్యాప్ ఇస్తే ఈక్వల్ లెవెల్గా పెరుగుద్ది. ఓ చింపాంజీ పెరిగినట్టు పెరుగుద్ది. దాన్ని ఆ సినిమాకి సంబంధించిన మేకప్ ఆర్టిస్ట్ ఆయనకు కావాల్సిన దీంట్లో కట్ చేసుకుంటాడు. ఆ గెటప్ ఆ సినిమాకి అలా ఉండిపోతుంది, అంతే. వాళ్ళు సాధన చేస్తున్నారు ప్రజెంట్. ఇట్స్ కైండ్ ఆఫ్ నెక్స్ట్ ప్రాజెక్ట్కి. నువ్వు సాధన చేసే క్రమంలో ఎలా ఉంటాయేంటి? జిమ్కి వెళ్ళి వస్తావు, ఆట ఆడి వస్తావు, ఫుల్ చెమటలు కక్కొని వస్తావు, ఇట్టున్నాడు ఏంటి అంటావా? ఆయన ఏం చేసి వస్తున్నాడు, ఆయన ఎందుకు అలా ఉన్నాడు, నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు ఒకటి ఉంటుంది. మరి ప్రతి ఒక్కరిని ప్రతి వంక దొరికి కానీ విమర్శించొద్దు ఎప్పుడు. ఎవడైతే ట్రోల్ చేస్తున్నాడో అవును అలాగే ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాలు కూడా అయితే ఏంటి చూడవా సినిమా? అప్పుడు వస్తావుగా సిగ్గు లేకుండా సినిమాలకి. ఎలా ఉన్నాడు అసలు, అది ఆ క్యారెక్టర్ అట్టేందుకు వేసాడో చూడడానికి. పుష్ప బన్నీ ఆ గడ్డం పెంచుకొని అన్ని రోజులు ఉండే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సడన్గా గడ్డం తీసేసరికి అరే అన్నారంట. అట్లుంటుంది కొంతమంది నటులు. నటుడికి గెటప్ అనేది ఉండదబ్బా అసలు. ఒక వేషం, ఒక రూపమే ఉండదు, ఒక వేషం ఉండదు, పేరే ఉంటుంది. ఆ పేరుకి బోల్డ్ అన్ని రూపాలు ఉంటాయి. అదే ఈ నటుడు, అదే ఎన్టీఆర్, అంతే. ఇంకా అంతకు మించి మాట్లాడడానికి ఏం లేదు.